నమస్తే, నేను ప్రశాంత్. హరిహర వీరమల్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ని వెనక్కి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి ఎంత వెనక్కి ఇస్తున్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రెమ్యునరేషన్ని కొంత వెనక్కి ఇస్తున్నారు అని చెప్పేసి కొంచెం వినిపిస్తూ ఉంది. అసలు ఎందుకని వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది? యాక్చువల్గా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పెండింగ్లో 3 సినిమాలు ఉన్నాయి. అవి చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన మీద. కాకపోతే ఉప ముఖ్యమంత్రి స్థాయి, పైగా 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు కాబట్టి అవి చేసే పరిస్థితులు కూడా లేదు. టైట్ షెడ్యూల్. బట్ అప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు వెళ్ళి కలవడం, తర్వాత ఆయన మిత్రుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి కలిశారు. సో దీనికోసం అయి ఉంటుందని కూడా రకరకాల వార్తలు అప్పుడు వచ్చాయి. బట్ ఎక్కడ ఆయన త్రివిక్రమ్ గారు ఎక్కడ ప్రెస్ మీట్లు ఆయన ఎప్పుడు మాట్లాడు, అలాగని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు రాజకీయ పరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ సినిమా పరంగా ఇప్పుడు ఆయన మాట్లాడలేదు. బట్ ఆ అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఆయన చేయాలి అనుకుంటారు. మరోవైపు రాజకీయం పరంగా చూస్తే వీడి సినిమాలు చేసుకుంటున్నాడు కానీ వీడికి అనవసరంగా గెలిపించాంరా, ఇదేం నాయకుడు, వీడేం ఉప ముఖ్యమంత్రి అనేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు దొరుకుతారా, బురజలుద్దామా అని సరిగ్గా కాచు కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పటికి ఆయన బిజీ షెడ్యూల్లో ఈవినింగ్ పూట ఆయన ఉండే ప్లేస్కి దగ్గరలో షర్ట్ వేసి ఏదో చేయడము అన్నట్టు కూడా కొన్ని రెడీ చేశారు. దాంట్లో ప్రధానంగా ఓజీకి, హరిహర వీరమల్లుకి రెండిటికి పెద్దపేట వేశారు. త్వరగా ఇవ్వాలి, ఇప్పటికే 2-3 ఏళ్ళు అయిపోతుందని. అయితే ఈ హరిహర వీరమల్లు ఆల్రెడీ జూన్ 26 రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. మీరు కావాలంటే హరిహర వీరమల్లు వికీపీడియాని గూగుల్లో కొడితే బ్యానర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేసేసే ఉంది అందులో. బట్ రీసెంట్గా మరలా కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఆయన చేయాల్సిన షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఉంటాయి కదా, దానికి డిజిటల్ ఇంటిగ్రేషన్ అని కానీ, దానికి ఏఐ చేయాల్సి వస్తే ఏ కానీ, దాన్ని సౌండింగ్ సిస్టమ్ అన్నీ చేస్తారు కదా, డాల్బీ దాన్ని ఏదో అంటారు 5.1 8.1 ఏదో సంథింగ్. సో ఆ వర్క్స్ మీద కొంచెం పెండింగ్ ఉండి క్లియర్గా అవ్వలేదంట. అవ్వకపోవడం వల్ల మరలా జూలైలో ఎప్పుడుకో పోస్ట్ పోన్ అవ్వాల్సి వస్తుంది. అయితే ప్రొడ్యూసర్ అనేవాడు ఇన్నేళ్లుగా సినిమాని కాపాడుకొని ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే పేరుకి ప్రొడ్యూసర్ కానీ ఖచ్చితంగా ఫైనాన్స్ చేయడమో, వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకురావడం ఏదో ఉంటుంది. సో ఎన్నాళ్ళని వాళ్ళు కట్టుకుంటారు రెంట్లు, ఇంట్రెస్ట్లు, అవి కష్టం కదా. సో ఇతను, అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో నా వల్ల నష్టం జరుగుతుంది, ఇన్ని రోజులు డిలే అయ్యింది, సరే నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అనుకునే మనుషులు ఎంతమంది ఉంటారండి? ఇంతవరకు ఎవరైనా అలాగ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు తిరిగి ఇచ్చింది ఓన్లీ రిలీజ్ డేట్ వరకేనా, అంటే రిలీజ్ అయ్యేంత వరకేనా, లేదంటే మళ్ళీ తీసుకునే అవకాశం ఏమైనా లేదు? అలా తిరిగి, అంటే ఆయన రెమ్యునరేషన్ ఇంతకుముందు కూడా ఒకసారి ఎలక్షన్స్ టైంలో కూడా ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాడు, ఆయన మనల్ని ఎవరు రాపేది అని ఏదో మాట్లాడుతూ. అప్పటికి నా పర్ డే రెమ్యునరేషన్ 2 కోట్లు ఎంతో ఉంటుంది నాకు అనేసి అన్నట్టు కూడా చెప్పాడు ఆయన. సో అట్లా మొత్తం ఖర్చుల్లోనూ ఎంతో కొంత నష్టం భరించగలిగితే, అట్లీస్ట్ ఆ 11 కోట్లు ఇంట్రెస్ట్కి పోయింది అనుకోండి, అసలు కట్టుకుంటాడుగా, ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదుగా. ఇంకా ప్రొడ్యూసర్ ఎవరు? సూర్య మూవీస్ ఆయన ఏఎం రత్నం గారు. ఒకప్పుడు శంకర్ గారితో చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయితే తీశాడు ఆయన. సో అటువంటి అప్పుడు భారతీయ లాంటి సినిమాలు తీశారు కాబట్టి సూర్య మూవీస్ ఏఎం రత్నం గారు అంటే మంచి పేరు ఉండేది. మరలా పవన్ కళ్యాణ్ గారితో ఏఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేసినారు. క్రిష్, మన జాగర్లమూడి గారు డైరెక్షన్, పైగా వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణే. అందుకే ఒక హీరో 7 బృందావన కాలనీ హీరో, ఒక కొడుకు 7 బృందావన కాలనీ హీరో, ఇంకో ఆయన జ్యోతికృష్ణ అని ఆయన ఒక డైరెక్షన్ కూడా చేశాడు ఆయన. చూసారా, త్రిష, తరుణ్, నీ ప్రేమ నాకు తెలుసు, నేను నీకు తెలుసు ఏదో సంథింగ్ ఉంటుంది సినిమా పేరు. అందులో శ్రేయ కూడా ఉంటుంది. ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఏం రత్నం గారు అబ్బాయే, జ్యోతికృష్ణ ఇది ఆయన పేరు. సో ఆయన కూడా కొంత స్క్రీన్ ప్లే, కొన్ని సీన్స్కి డైరెక్ట్ చేయడం గట్రా చేశారంట. ఎలాగ సొంత బ్యానర్ కాబట్టి సపోర్టివ్గా ఉన్నారు. బట్ ఎంత ల్యాగ్ అవడం వల్ల పెండింగ్, ఎప్పుడైనా సరే సినిమా అది చిన్నదవని పెద్దదవని అనుకున్న టైంకి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, రిలీజ్ అయిపోతే ప్రొడ్యూసర్కి లాభం లేకపోయినా నష్టం ఉండదు పెద్దగా ఇవాళ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఓటీటీ అని, ఆడియో రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి గడిచిపోతుంది. రిలీజ్ అవ్వకుండా ఉండిపోతేనే పెద్ద తలనొప్పి. పెట్టిన పెట్టుబడి అంతా గోడకేసి సున్నంలా ఉండిపోతుంది, వెనక్కి రాదు.
రిలీజ్ అయ్యి మళ్ళీ ఓపెనింగ్స్ ఏదైనా వస్తే వస్తుంది, లేకపోతే ఏంటి. సో ఇప్పటి వరకు ఇప్పటికే డిలే అయింది, ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన తిరిగి ఇచ్చాడు. నాకు తెలిసి ఇలాగ తిరిగి ఇచ్చిన వాళ్ళలో రజనీకాంత్ గారు ఒకరు అప్పుడెప్పుడో బాబా సినిమాకి ఇట్లాగే సీడెడ్ నైజాము రైట్స్ ఎవరో కొనుక్కుంటే నష్టం వచ్చిందని ఆ రోజుల్లో ఆయన 70 లక్షలు 80 లక్షలు తిరిగి ఇచ్చేసారు డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి సంథింగ్. అలాగా 11 కోట్లు ఇవ్వడం అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అసలు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చాలామంది ఈయనకెందుకు రాజకీయాలు, ఈయనకేం ఇది వస్తాయి, ఈయనేది చక్కగా సినిమాలు చేసుకోవచ్చు కదా అనేవాళ్ళే. కానీ నిజంగా వాళ్ళన్నట్టుగా ఆ సోకాల్డ్ విమర్శకులు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేసుకుంటే ఈరోజు ఇండియాలో ఆయన మించిన సూపర్ స్టార్ ఎవడూ లేడు, ఎవడు రాడు. ఎందుకంటే అలాని సూపర్ యాక్టర్ కూడా కాదు. ఆయనే చెప్తాడు, నేను అన్నయ్య గారిలాగా, ఒక అమితాబ్ బచ్చన్ గారిలాగా, ఒక రజనీకాంత్ గారిలాగా, లేదా ఒక బాలయ్య గారిలాగా నేను పెద్ద ఈవెన్ అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, అన్నయ్యలాగా మీలాగా నేను పెద్ద నటుడు కాదని కూడా చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఎలా అయితే ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఫ్యాన్ బేస్ ని అయితే అంతకు దాటేశాడు ఆయన. బికాస్ ఆఫ్ ఆయన హ్యూమానిటీ, బికాస్ ఆఫ్ ఆయన బిహేవియర్, బికాస్ ఆఫ్ ఆయనకుండే ఒక స్పెషల్ స్వాగ్ ఒకటి ఉంటుంది. ఆయన ఇప్పుడు డ్యాన్స్ అంతగా చేయడు, ఆయన అన్ని రకాల నవరసాలు చేస్తాడు చేయడు, యాక్షన్ పార్ట్స్ కొంచెం ఆవేశంగా ఉండేవి, కామెడీ ఒకటి సూపర్గా చేస్తాడు. ఆయనే చెప్పాడు కదా, అన్ని రకాలు నాకు చేయడం రాదు, నాకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అలాంటివి ఏమి ఉండవు అని కూడా చెప్పాడు ఆయన. సో అటువంటి వ్యక్తి సినిమాలో అంత క్రేజ్, ఈవెన్ ఆయనతో విడిపోయిన రేణుదేశాయ్ గారు కూడా చెప్పారు, అసలు ఆయనకున్న ఇమేజ్కి, ఆయనకున్న స్టార్డమ్కి ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఏంటో ప్రజలకి చెయ్యాలి, ఏదైనా అభిమానుల కోసం ఏదైనా చెయ్యాలని తాపత్రయపడుతుంటాడు ఎప్పుడు అని కూడా ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పింది, మీరు కాబట్టి చూడండి. సో అలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. సో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మధ్యలో గ్యాప్లో మొత్తం ఉన్నదంతా పెట్టేసి అక్కడెక్కడో ఆయనకి ఇక్కడ హైదరాబాద్లో ఏదో ల్యాండ్ ఉంటే ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ అమ్ముకున్నాడని కూడా టాక్ వచ్చింది. 70 కోట్లకి ఎంతకు అమ్ముకొని ఎక్కడెక్కడ ఇది ఎలక్షన్స్కి వాటికి తిరగడానికి ఎవరి దగ్గర ఫండ్ రైజ్ చేయలే, ఎవరి దగ్గర అడగలే, ఎంతో అమ్ముకోవాల్సి వచ్చింది మనిషి. అమ్ముకొని పార్టీని నడిపించాడు ఆయన, మీకు అర్థమవుతుందా. సో అటువంటి వ్యక్తి మధ్యలో సినిమాలు వేస్తే మళ్ళీ పార్టీ నడిపించుకోవాలని వకీల్ సాబ్కు దేనికో ఒక 5 కోట్లు ఎంతో అడ్వాన్స్ తీసుకున్నాడంట. తీసుకున్న మరుక్షణం ఏం చేశాడు, 2 కోట్లు ఇమీడియట్గా ఇది మిలిటరీ వాళ్ళకి ఎవరికి ఇచ్చేసాడు. 1 కోటి రూపాయలు ఉమెన్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేసాడు. 2 కోట్లు వాళ్ళ కింద స్టాఫ్ పనిచేసే వాళ్ళ జీతాల కోసం కేటాయించాడు. చూడండి, అది కూడా ఆయన చెప్పలే ఎక్కడ. ఒక మిలిటరీ కన్సర్ట్ ఏదో జరిగితే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేశారు, ఈయన ఏవిఐ ఏసీ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అట్లాంటి మెంటాలిటీ వల్ల ఆయన బీభత్సమైన సూపర్ స్టార్గా అవతరించాడు. బట్ ప్రొడ్యూసర్ కష్టాలను కూడా, ఇది నా తప్పిదం కూడా, హీరో వారు తప్పిదం వల్ల కూడా కదా, అంటే తప్పిదం ఇన్ ద సెన్స్ ఛాన్స్ కుదరలేదు, రాజకీయాల్లో బిజీగా ఉండడం, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల కుదరలేదు. సో అంత కాకపోయినా కొంతైనా ఇది ఇద్దాము, ఈ మిగిలిన పార్టీ ఏదైతుందో దానికోసం ఉపయోగపడదని రిటర్న్ చేశాడంట. అది అంటే ఇలాంటివి తెలియాలి కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి. ప్రొడ్యూసర్ పచ్చగా చల్లగా ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. హీరోలు మేము ఏది చేసినా చెల్లుతుంది అనుకోవడం అది మంచి పద్ధతి కాదు. చూద్దాం మరి అందుకే కదా, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మిగతా వాళ్ళంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు అని ఎందుకు అంటారంటే అందుకే. ఎందువరకు ఎవరైనా ప్రొడ్యూసర్ లాస్ అయినా, ప్రొడ్యూసర్ సినిమా ఫ్లాప్ అయిపోయిందని ఎవరో సూసైడ్ కూడా చేసుకున్నారా నాకు తెలిసి ఒకప్పుడు. ఇదే హుస్సేన్ సాగర్లో ఎందుకు దూకాడు ఒక ఆయన, పేర్లు చెప్పొద్దు మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో. మరి అన్నప్పుడు ప్రొడ్యూసర్ కోసం తిరిగి డబ్బులు ఎవరు వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. మేబీ ఇచ్చారేమో, అయితే వార్తల్లో ఎక్కడ రాలేదు. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇవ్వడం అనేది, ఇలాంటివన్నీ అడ్వాంటేజ్ అవ్వడం వల్లే ఆయనకి అదేమంటారు, ఆ క్రేజ్ బియాండ్ దట్ ఏదో ఉంది, ఆయనకు ఒక చరిష్మా, ఆయనకు ఒక ఫాలోయింగ్. అది. థ్యాంక్ యూ సార్.